ప్రభు పేరిట మీ అందరికీ నా యొక్క వందనాలు. గత కాలమంతయు మనల్ని కాపాడిన దేవునికి స్తోత్రము. ఈ దినమున మనలను తన సన్నిధికి నడిపించిన దేవునికి స్తోత్రము చెప్పుచు మనము ఈనాటి దేవుని స్వరము విందాం. కీర్తనలు 118 8వ వచనమును చదువుకుందాం. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుని వాక్యము మనుషులను నమ్ముకోకుండా యెహోవాను నమ్మి ఆయనను ఆశ్రయించాలని సెలవిస్తుంది. కానీ మనం చాలాసార్లు ఈ వచనము ప్రకారముగా నడుచుకున్నాం. ఎందుకంటే కొన్నిసార్లు ఆయన ఎంత గొప్పవాడో అనే విషయం తెలియక, కొన్నిసార్లు ఆయన గొప్పతనము ఏంటో తెలిసిన తర్వాత కూడా దేవునిపై ఎంత నమ్మకం కలిగి నడుచుకొనవలెనో ఆ విధముగా నడుచుకోము. మనకు చాలాసార్లు దేవుని మీద గానీ ఆయన మాట మీద గానీ నమ్మకం ఉండదు. కానీ మనుషులపై మాత్రము బాగా నమ్మకం ఉంటుంది. అందుకే ఒక విశ్వాసికి దేవుని నమ్మే ఆయననే ఆశ్రయించే గొప్ప విశ్వాసము, అట్టి సమర్పణ అనేది ఉండాలి. కానీ ఈ రోజులలో చాలామంది విశ్వాసులకు దేవుణ్ణి నమ్మి ఆయనను ఆశ్రయించాలనే మనసు ఉండదు. అందుకే అటువంటి వారు మనుషులను నమ్మి మోసపోతారు, తరువాత బాధపడతారు. అందుకే ఒక తండ్రి తన బిడ్డల ఎడల వీరికి ఎటువంటి పరిస్థితి వచ్చినా నన్నే ఆశ్రయించాలని వారి మేలును కోరి ఆశిస్తాడో, అంతకంటే మించి దేవుణ్ణి నమ్ముకున్న తన బిడ్డల మేలును దేవుడు కోరి వీరు కూడా నా మీద విశ్వాసముంచి నన్ను ఆశ్రయించాలనే కోరిక, అట్టి ఆశ కలిగి ఉంటాడు. దేవుణ్ణి మనం ఆశ్రయించుట వలన మనకు కలిగే ప్రయోజనం ఏమిటి అంటే, ఆయనను ఆశ్రయించుట వలన కలిగే లాభాలు అనేకములున్నవి. కానీ అందులో నుండి మనం కొన్ని చూసినప్పుడు కీర్తనకారుడు ఈ విధముగా చెప్పుచున్నాడు. మొదట యెహోవాను ఆశ్రయించుట మేలు. రెండవదిగా కీర్తన 2:12 వచనములో మనం చూసినట్లయితే ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు అని చెప్పుచున్నాడు. గనుక నీవు దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే నీవు ధన్యుడవుగా పిలువబడతావు. కీర్తన 5:11లో చూసినట్లయితే నీవు ఆశ్రయించు వారందరూ సంతోషించెదరు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు అని ఈ విధముగా ఈ వచనంలో చూసినప్పుడు మనం మూడవదిగా చూస్తే ఆయనను ఆశ్రయించు వారందరూ సంతోషించెదరు. నాలుగవది ఆయనను ఆశ్రయించు వారు కాపాడబడుదురు. ఐదవదిగా ఆయనను ఆశ్రయించు వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. కాబట్టి ఇటువంటి ధన్యతను నీవు పొందుకోవాలని దేవుడు కోరుచున్నాడు. మరి నీవేమి కోరుచున్నావో ఒకసారి ఆలోచించు. అందుకే నీవు దేవుణ్ణి ఆశ్రయించినంత మాత్రాన దేవునికి ఏమీ నష్టం జరగదు, నీకే నష్టం జరుగుతుంది, నీవే నష్టపోతావు. జాగ్రత్త. దేవుడైతే నీ మేలును కోరి ఈ విషయాలను నీకు వాక్యమనే తన స్వరము ద్వారా నీకు వినిపిస్తూ ఉన్నాడు. గనుక నీవు దేనిని కోరుకుంటావో అనేది నీ చేతిలోనే ఉన్నది. ఈరోజు సహోదరుడా, సహోదరి, నీవు ఎన్నో ఏండ్ల విశ్వాసవే కావచ్చు, నీకు అనుభవము కూడా ఉండవచ్చు. కానీ నీ జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను బట్టి ఎవరిని ఆశ్రయించుచున్నావు, ఎవరిని నమ్ముచున్నావు, ఒకసారి నీ జీవితాన్ని పరీక్షించుకొని చూడు. ఒకవేళ నీవు దేవుణ్ణి నమ్మి ఆయనను ఆశ్రయించని విశ్వాసివైతే నీవు ధన్యుడవు, ధన్యురాలవు కాదు. పైన చెప్పబడిన వాటిని నీవు కోల్పోతున్నావు. అందుకే ఈరోజు మనుషులను ఆశ్రయించుట మానుకొని సర్వము చేయగల సర్వశక్తిమంతుడైన దేవుని ఆశ్రయిస్తావా, లేక మనుషులను ఆశ్రయిస్తావా? నీకు నీవే ప్రశ్నించుకో. ఆ ప్రశ్నకు సమాధానం వెతుక్కో. ప్రియమైన సహోదరి, సహోదరుడా, నీవు ఆయనను ఆశ్రయించినట్లయితే కీర్తనలు 9:9లో నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును అని దావీదు అనుభవపూర్వకంగా చెప్పుచున్నాడు. గనుక ఈ అనుభవమును నీవు కూడా అనుభవించాలంటే, లేదా ఈ విధముగా నీవు చెప్పాలంటే, ఈరోజు నీ జీవితంలో వచ్చే ప్రతి పరిస్థితిలో నీవు దేవుణ్ణి ఆశ్రయించాలి. అందుకే ఈరోజు నీవు విన్న వాక్య ప్రకారంగా నిన్ను నువ్వు దేవుని చేతికి సమర్పించుకో. దేవుని నుండి మేలును పొందుకో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా గొప్ప దేవా, ఈ రోజును బట్టి నీ వాక్యమును బట్టి మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మనుషులను కాకుండా నిన్ను నమ్ముకొని నిన్ను ఆశ్రయించమని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నావు. నీ స్వరాన్ని వినిపించి ఉన్నావు. ఇన్ని రోజులు మా జీవితంలో వచ్చిన పరిస్థితులలో మేము నిన్ను ఆశ్రయించలేదు. అందును బట్టి మమ్మను క్షమించు.
ఈ రోజు నుండి మేము నీ వాక్యానుసారముగా ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే నిన్నే ఆశ్రయించుతామని మమ్ములను నీ చేతికి సమర్పించుకుంటూ ఉన్నాం. ఈ సమర్పణలో చివరి శ్వాస వరకు నిలిచియుండుటకు మాకు సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.